హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. బాదం పౌడర్ లేకుండా ఉదయాన్నే బాదం పాలు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలకి రోజు ఇలాగా ఒక గ్లాస్ చేసి పెట్టండి, చాలా పుష్టిగా ఉంటారు. ముందుగా 25 నుంచి 30 దాకా బాదం పప్పులను నైట్ అంతా నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి బాదం పప్పుల పైన ఉండే స్కిన్ తీసేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. దీనిలోనే ఒక 2 ఇలాచీలు పైన ఉండే తొక్క తీసేసి గింజలను మాత్రమే వేసుకోండి. అలాగే బ్లాక్ పెప్పర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను కూడా వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. పాలు కాచే గిన్నెలో ఒక 1/2 లీటర్ దాకా పాలు తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేయొద్దు. స్టవ్ ఆన్ చేయకుండానే ఒక 1/2 లీటర్ దాకా పాలను తీసుకొని దీనిలోనే మనం రెడీ చేసుకున్న బాదం పప్పు పేస్ట్ కూడా వేసేసి చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకొని పటిక బెల్లం వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగినంత పంచదార కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాదం పేస్ట్ చేసిన మిక్సీ జార్లోనే ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని బాగా కలుపుకొని ఆ నీళ్ళు కూడా వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 3-4 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోండి. ఇలాగా ఒక 3-4 పొంగులు వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసుకోవాలి. మంట ఆఫ్ చేసేస్తే మనకి బాదం పాలు రెడీ అయిపోయినట్టే. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా బాదం పాలు అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకునేటప్పుడు లైట్గా ఇలాగ ఫిల్టర్ చేసి సర్వ్ చేసుకున్నామంటే మనం బాదం పప్పు పేస్ట్ చేసాం కదా, అది ఎక్కడా కూడా తగలకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. బ్లాక్ పెప్పర్ పసుపు కూడా వేసాం కాబట్టి జలుబు దగ్గు అనేది రాదు. కొంచెం జలుబు చేసిన వాళ్ళు తాగినట్టయితే ఉపశమనంగా ఉంటుంది. ఉదయాన్నే ఒక గ్లాస్ ఇవ్వండి, పిల్లలు చాలా పుష్టిగా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ, బాయ్.